వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖ విజయనగరం పక్కపక్కన ఉండడం, అందులో విజయనగరంలో అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం చాలా మంచి పరిణామం కింద భావిస్తున్నారు. అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి మా నాయకుడే స్టార్ట్ చేశాడు, ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటుంటే, ఓ పక్క టీడీపీ నేతలు అయితే మటుకి దీనికి పునాది అయితే చంద్రబాబు నాయుడు వేశారు, ఇది ఆయన విజన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది బీజేపీ మహిళా నేతలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి వస్తుంది, ఏం చెప్తారు మీరు? భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే ఇది కేంద్ర ప్రభుత్వం సహకారంతో కిందసారి ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇక్కడ మనం స్థాపించడం జరిగింది. దీన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని మళ్ళీ మేమే చేసామన్నట్టుగా దాన్ని పబ్లిక్ కి తీసుకువెళ్లి కన్ఫ్యూజన్ చేశారు ప్రజల్ని. కానీ దీన్ని మొత్తాన్ని కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉందో దానితో మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించడం జరిగింది. సో దీని వల్ల ఏంటంటే మనకు రాబో కాలంలో ఐటీ రంగానికి కానివ్వండి, మన విశాఖపట్నం అభివృద్ధికి కానివ్వండి ఎంతో ముందడుగు వేసే విధంగా, అలాగే మన యువతకి కూడా మనం అమెరికా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా యువతకి కూడా మనకు అందుబాటుగా ఉండే విధంగా మనకి ఈ ఎయిర్పోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. మేడం చెప్పండి, ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుంది, రావడం వల్ల ఎంత ఉపయోగకరం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? ఈ క్రెడిట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారికే చెందుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే స్థాపించింది నారా చంద్రబాబు నాయుడు కాబట్టి దీన్ని జగన్ చేశాడని అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కలిసి కార్యక్రమాన్ని నిర్వర్తించారని ప్రజల ఆకాంక్ష. ఐటీ చాలా పెద్దపేటలో విశాఖకి అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందంట? ఎంతవరకు ఉపయోగపడుతుందంటే మరి మన ప్రజలందరికీ చాలా దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ లెవెల్లో మన నరేంద్ర మోడీ గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు దీనికి అమలు పరిచి, రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ఫ్లైట్ కూడా ఆల్రెడీ ఓపెన్ చేశారు. మీ అందరికీ తెలిసిందే. రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా కృషి చేశారు దీని మీద. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని బాగా అప్పట్లో హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు విశాఖపట్నాన్ని అలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ హబ్ రావడం నుండి చాలామందికి యూత్కి ఎంప్లాయర్స్ చాలామందికి ఎంప్లాయీస్ దొరుకుతుంది. కాబట్టి అందరికీ ఆ సంతోషం ఏంటంటే ఎవరి ఊర్లో విశాఖపట్నం ఉన్న వాళ్ళందరూ విశాఖపట్నం చేరుకొని ఇక్కడ ఈ హబ్లో అందరూ ఉద్యోగాలు రానున్న తరాల్లో ఉద్యోగాలు చేసుకుంటారని అందరూ ఆనందంగా అభినందనతో అందరికీ మరి చాలా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బెంగళూరు, అమెరికాలు, రష్యాలు, యూరప్లు వెళ్ళిపోతున్నారు. అదే మన విశాఖపట్నంలో ఈ హబ్గా తయారైతే అందరికీ మంచి ఉద్యోగాలు వస్తారని మా అభిప్రాయం. అమ్మ చెప్పండి, ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుంది, రావడం వల్ల మంచిదా? ఎయిర్పోర్ట్ రావడం వల్ల మంచిదే. ఈ క్రెడిట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఎన్డీఏ కూటమి ఐటీ అయితే డెవలప్ అవుతుంది కదా, బాగా ఉపయోగపడుతుంది. డెవలప్ అవుతుంది, బాగా ఉపయోగపడుతుంది. జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు, ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుంది? భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల విశాఖకి ఎంత మేలు జరుగుతుంది? నమస్తే అండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల విశాఖకి ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకు మనకి ఎయిర్పోర్ట్ రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారి సహకారం, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు కాబట్టి మన మోదీ గారి సహకారం వల్ల మన రామ్మోహన్ నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేశారు. ఈ క్రెడిట్ అంతా మన మోదీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడుకి చెందుతుందండి. ఐటీ కంపెనీస్ బాగా వస్తున్నాయి కాబట్టి జనాలకు చాలా ఉపయోగపడుతుంది. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది వైజాగ్కి. నరేంద్ర మోడీ సార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా మంచి పని చేశారు. నిన్నే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అయింది. మన రామ్మోహన్ రావు గారి దగ్గరికి మేము నిన్న ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళాం. చాలా బాగుంది. నిజంగా ఐటీలు, ఐఐటీలు పెట్టడం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయండి. మన దేశం అభివృద్ధి గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క మహిళలు కూడా భారతీయ జనతా పార్టీలో వచ్చి చేరి మన ఒక్కొక్క సమస్యల్ని మనం పరిష్కరించుకొని పార్టీకి నుంచి ఇటు నుంచి, ఇంటి నుంచి ఇటు నుంచి, దేశం నుంచి ఇటు నుంచి ప్రతి దాంట్లో ముందడుగు వేయాలని. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరికి చెందుతుంది, ఎవరు హయాంలో మొదలు పెట్టారు, ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొదలు పెట్టారు. చూసుకోవచ్చు, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుంది. కానీ వైసీపీ అనవసరమైన రాధాంతం అయితే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని చెప్పి లేనిపోయిన ఈ రాధాంతం అంతా చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అలాగే సెంట్రల్ హయాంలో మొత్తం అంతా ఈ ఎయిర్పోర్ట్ మొదలవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అందులోని విశాఖ ఐటీ చాలా విస్తృతంగా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐటీకి చాలా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం.